ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. మనుషుల మాటలు మారవచ్చు, వారి నిర్ణయాలు తారుమారు కావచ్చు, కానీ మన దేవుని మాట ఎప్పటికీ మారదు. ఆయన చెప్పిన వాగ్దానము నిన్న, ఈరోజు, నిత్యము ఒకేలా నిలిచిపోతుంది. దేవుని వాగ్దానములు యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ అవునని ఉంటాయి. ఆయన ఎప్పుడు కాదు అని చెప్పరు. ఆయన నమ్మకమైన దేవుడు. మనం ఎవరిని నమ్ముతామో వారి నమ్మకత్వం మీద ఆధారపడి మన హృదయం ధైర్యం పొందుతుంది. ఆయన ఒక్కసారి చేసిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది. మనుషులు మాట ఇచ్చి మర్చిపోతారు, కానీ దేవుడు మాట ఇచ్చి మరువడు. మనము ఆయన వాక్యాన్ని నమ్మి విశ్వాసంలో అడుగు పెడితే ఆయన సమాధానం ఎప్పుడూ మన శ్రేయస్సు కొరకే ఉంటుంది. కొన్నిసార్లు మనం కాదు అనిపించే సమాధానాలను కూడా చూస్తాము, కానీ అవి కూడా చివరికి మనకు మేలునే కలిగించేది. ఈ వాగ్దానము మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆయన నమ్మకమైనవాడు. ఆయన చెప్పిన వాగ్దానాలు నిలుస్తాయి. మనం సందేహించడానికి తావే లేదు. మనము ఆయన వాక్యంలో చదివే ప్రతి వాగ్దానము క్రీస్తు యేసులో నెరవేరుతుంది. దేవుడు తన మాటకు తానే సాక్ష్యం ఇస్తాడు. ఆయన వాక్యమే కాక మన జీవితాల్లో అనుభవించే అనేక సంఘటనలు ఆయన నమ్మకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యములు. గనుక విశ్వాసంలో చెల్లించక నెరవేరుతుందని నిశ్చలమైన నమ్మకం కలిగి ఆయన సమాధానం ఎల్లప్పుడూ మన శ్రేయస్సు కొరకే ఉంటుందని గ్రహించి దేవునితో ప్రయాణాన్ని కొనసాగించుతాము. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకై నీకు వందనాలు. అయ్యా, నీ మాటలు నమ్మదగినవి. అయ్యా, నీ మాటలు నీవు నెరవేర్చుతావని చెప్పుటకు మా జీవితంలో నీవు చేసిన కార్యాలే ప్రతీకలు. ఇంతవరకు మాకు తోడై నడిపించిన దేవా, ఇకపై కూడా నీవే మాకు తోడై నడిపించమని, శ్రేయస్కరమైన మార్గాల్లో మమ్ము నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.